అలలే అలలే డూడిసు ఒకేలే బ్లాక్ బస్టర్ కాదులే. హలో డూడ్. ఇప్పుడే మన డూడ్ ఆ మూవీ చూసి రావడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ డూడ్ సినిమాలో మన స్టోరీ అండ్ ఈ స్టోరీలో ఉన్న ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ప్రజెంట్ చేసిన ఆ స్ట్రక్చర్ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా డూడ్ ఈజ్ వెరీ గుడ్ యాజ్ స్టోరీ వైజ్ అనేటట్టు ఉంది. ఈ సినిమాలో మన ఎంటర్టైన్మెంట్ పోర్షన్ని కూడా జాగ్రత్తగానే మరీ టూ మచ్గా లాక్కుండా అలా అని చెప్పి మరీ హడావిడి చెయ్యకుండా డ్రాగన్కి కొంచెం డిఫరెంట్గా ఉండే ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ సీన్స్ పెట్టుకొని ఆ స్టోరీని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ని కూడా ఎమోషన్స్తో పాటు మిక్స్ చేసి ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. స్టార్టింగే చాలా ఎంగేజింగ్గా స్టార్ట్ చేస్తారు ఈ స్టోరీని. ఆ తాలి అనే ఒక ఇంపార్టెంట్ సీన్తో క్యారెక్టర్తో స్టార్ట్ చేసి ఈ సినిమాని ఫస్ట్ హాఫ్లో చాలా ఇంట్రెస్టింగ్గా మన ప్రదీప్ సూపర్ పర్ఫార్మెన్స్తో అటు ఎంగేజింగ్గా ఇటు ఎమోషనల్గా వచ్చే ఆ ఎమోషనల్ సీన్స్ని కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టుకొని కొంచెం ఎంటర్టైనింగ్గా చాలా నీట్గా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ ఇస్ డెఫినెట్లీ ఎంజాయబుల్ విత్ మన హీరోయిన్ అండ్ మన శరత్ కుమార్ గారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఫస్ట్ హాఫ్ సూపర్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. మెయిన్గా కొన్ని సీన్స్లో అక్కడ మన ప్రదీప్ ఇచ్చే రియాక్షన్స్, మన హీరోయిన్ ఇచ్చే రియాక్షన్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఫినామినల్ కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్కి సూపర్గా వర్కౌట్ అయింది. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ని, అక్కడ వచ్చే ఆ స్లైట్ ఎమోషన్స్ని అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ని ఎక్కడికక్కడ ఆ స్టోరీని అటు తిప్పి ఇటు తిప్పి సర్ప్రైజ్ అంటూ ప్రాంక్స్ లాగా మనకు చూపించే సీన్స్ని చాలా డిఫరెంట్గానే తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ని అయితే ఎంగేజింగ్గానే ఎండ్ చేస్తారు విత్ వెరీ ఇంట్రెస్టింగ్ మన ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే ఉందేమో అనిపించింది. మరీ సూపర్ ఫాస్ట్గా రేసీగా వెళ్లకుండా ఉండే స్టోరీ కాబట్టి, కొంచెం స్లోగా వెళ్ళే స్టోరీ కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ డెఫినెట్లీ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ ఈ స్టోరీలో ఇంకా ఎమోషనల్ కంటెంట్ని సెకండ్ హాఫ్లోనే వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ 20-30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మొత్తం కట్ ఆఫ్ అయిపోయి కొంచెం ఈ సినిమా ఎమోషనల్ సైడ్ వెళ్ళినట్టు ఆ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి సినిమా కొంచెం స్లోగా కొంచెం ప్రెడిక్టబుల్గా ఉందేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. అక్కడేదో ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసిన మన ప్రదీప్ మళ్ళీ తను ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఫినామినల్గా యాక్ట్ చేయడానికి ట్రై చేసిన అక్కడ ఆ స్లోనెస్ వల్ల, ఆ స్టోరీ ప్రిడిక్టబిలిటీ వల్ల ఇంకా ఏం చేస్తారా బాబు ఇప్పుడు అన్న ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గిపోవటం వల్ల సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా కొంచెం డల్గా అనిపించింది నాకైతే. లాస్ట్ క్లైమాక్స్ ఈజ్ అగైన్ ఇంట్రెస్టింగ్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒకటి రెండు ట్విస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ప్రదీప్ని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మనకి ప్రజెంట్ చేస్తూ మరీ పెచ్చగా గోలగా కాకుండా ఈసారి కొంచెం సెటిల్గా కొంచెం జాగ్రత్తగా ఆయనలో ఉన్న యాక్టర్ని వాడుకుంటూ అలాని ఎంటర్టైనర్ని ఎక్కడా మిస్ అవ్వకుండా మనకి చూపిస్తూ ప్రదీప్ని కొంచెం డిఫరెంట్ వేలో మనకి ప్రజెంట్ చేయడంలో మన డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యాడు. అండ్ ప్రదీప్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్. ఆయనకిచ్చిన క్యారెక్టర్లో ఆయన అసలు కంప్లీట్గా 100% జస్టిఫై చేస్తూ అటు ఎంటర్టైన్మెంట్ని ఇటు ఎమోషన్ని సూపర్గా పండిస్తాడు. కొన్ని సీన్స్ అయితే ప్రదీప్ ఉండడం వల్ల ఆ సీన్కి ఇంకా వాల్యూ యాడ్ అయిందేమో, తన యాక్టింగ్ వల్ల నార్మల్గా ఉండే సీన్ కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఎమోషనల్గా కన్వర్ట్ చేశాడేమో అనేటట్టు బాగా యాక్ట్ చేశాడు ప్రదీప్. మన హీరోయిన్ ఆల్సో డిడ్ అ ఫినామినల్ జాబ్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంది. హీరోయిన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ అండ్ షీ ఆల్సో కిల్డ్ ఇట్, నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. తను కూడా ఎమోషన్స్ని ఎంటర్టైన్మెంట్ని ప్రదీప్తో పాటు సూపర్గా పండించింది. అండ్ ఈ మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసేది మన శరత్ కుమార్ గారు. శరత్ కుమార్ గారిని ఎలా కదరా వాడుకోవాలి అనేటట్టు వాడారమ్మా ఈ సినిమాలో. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఇచ్చిన క్యారెక్టర్ని చించి ఉతికారేశాడు. కొంచెం అగ్రెసివ్గా అలాని కామెడీ చేస్తూ ఎమోషన్స్ పండిస్తూ సూపర్గా యాక్ట్ చేశాడు మన శరత్ కుమార్. నేహా శెట్టి జస్ట్ కమ్స్ యాజ్ ఎ క్యామియో అని చెప్పాలి. బట్ నేహా శెట్టితో ఉండే సీన్స్ కొంచెం సూపర్గానే ఉంటాయి, బాగా ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. అండ్ మన సత్య ఆల్సో కమ్స్ యాజ్ అ వెరీ స్మాల్ క్యామియో. బట్ సత్య ఉన్న జోక్స్ సత్యాన్ని ఫుల్గా వాడుకోపోవడం వల్ల అంతగా పేలినాయని నాకైతే అనిపించలేదు. అండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్ అట్ ఎమోషనల్ సీన్స్ కానీ ఇటు మన మంచి డూడ్ పాటకొచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే ఉంది. ఇంకా ఓవరాల్గా పిచ్చగా మళ్ళీ డ్రాగన్ లాంటి ఒక సూపర్ ఎంటర్టైనర్ చూస్తాం కదా అన్న ఎక్స్పెక్టేషన్తో కాకుండా జస్ట్ క్యాజువల్ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు కనుక థియేటర్లోకి వెళ్తే
Dude has got a very decent story, a very clean presentation. Pradeep's and heroine's fantastic acting, including మన శరత్ కుమార్స్ గుడ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ ఎంగేజింగ్, హ్యాపీగా మీరు నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సీన్స్ కొంచెం ఎంజాయ్ చేసి ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ల్యాగ్ని లైట్గా మీరు కనుక భరిస్తే థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఓకేరా, డూడ్ ఈజ్ నాట్ సో బ్యాడ్, ఇట్స్ అ డీసెంట్ వాచ్. మనం ఎంజాయ్ చేసే థియేటర్లోంచి బయటకు వెళ్తున్నాం, అలా అని పెచ్చగా ఎంజాయ్ చేసేసాం అన్న ఫీలింగ్ కాకుండా ఓకే అని పాస్ మార్కులు వేసి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వకుండా మరీ దారుణంగా మరీ బ్లాక్ బస్టర్ మెటీరియల్ చూసాం అన్న ఫీలింగ్లో కాకపోయినా ఒక గుడ్ మెటీరియల్లే చూసాం. ప్రదీప్ ఈసారి కూడా మన ముందుకి మంచి సినిమానే తీసుకొచ్చాడు అన్న ఫీలింగ్తో మీరు థియేటర్లోంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. డూడ్ అనుకుంటూ థియేటర్లోంచి బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు తెలుసు కదా అని అదేదో మరి తెలిసిన స్టోరీ చెప్తారో తెలియని స్టోరీ చెప్తారో చూద్దాం అని చెప్పి ఆ సినిమాకి వెళ్ళిపోతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇప్పుడు ప్రదీప్ స్టైల్లో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్. థ్యాంక్ యూ, బై.